నా పేరు కులగాన్ అనిల్. నేను డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ డివిజన్ ప్రస్తుత 2వ డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్నాను. నేను ఈ మధ్య కలెక్టర్ గారికి ప్రజావాణిలో కంప్లైంట్ చేయడం జరిగింది. దేనికోసం అంటే MGNREGS నిధుల కింద 50 లక్షల నిధులు వచ్చినాయి. ఆ నిధులను గ్రామానికి అంటే నవనూరు గ్రామానికి కాకుండా ఈ స్థానికంగా తూలూరుపల్లి 1వ డివిజన్ కి సంబంధించిన కులగాని శ్రీనివాస్ బీజేపీ కార్పొరేటర్ ఉండే ఆ కార్పొరేటర్ కు సంబంధించిన వ్యవసాయ భూమి ఉంది. ఆ వ్యవసాయ భూమి పక్కకు కొంత మేరకు భూమి కబ్జా చేసి ఆ ఒర్రే స్థలం ఉంది. ఆ ఒర్రే స్థలాన్ని చదువు చేసి దానికి వాటర్ మట్టి పోసి ఆ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి అందులో రేకుల షెడ్ నిర్మించి దానికి నవనూరు గ్రామ పంచాయతీ నుంచి హౌస్ నెంబర్ తీసుకొని ఆ హౌస్ నెంబర్ వేసి ఈ MGNREGS నిధులను ఆ గ్రామానికి కాకుండా ఈ నిధులను ఆయన సొంత ఫామ్ హౌస్ కోవడానికి దారికి 1.5 కిలోమీటర్ వరకు ఉంటది. ఆ దారి వేసుకున్నాడు. ఆ దారి వేసిన దాన్ని మేము ప్రజావాణిలో కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ నిధులను వాస్తవంగా ఆ గ్రామానికి వాడుకోవాలి. అక్కడ ఆ వెనుకబడిన కాలనీలో కానీ లేకపోతే ఆ స్కూల్ కానీ వాస్తవంగా ఉపాధి హామీ నిధులు అవి. ఉపాధి హామీ అంటే 100 రోజుల నిధులు ఉంటాయి కదా, ఆ 100 రోజుల నిధులు అవి. ఆ నిధులను పక్కదారి పట్టుకొచ్చి నిధులను దుర్వినియోగం చేసి సంతానికి వాడుకున్నాడు. దీనికోసం మేము కలెక్టర్ గారికి ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పాటుగా నిన్న ఆ గ్రామానికి సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మాజీ మండల అధ్యక్షులు సాయిల రాజు గారు కానీ, ఆ తర్వాత గ్రామ శాఖ అధ్యక్షులు కానీ, గ్రామ శాఖ మండల వ్యక్తులు కానీ, నాయకులు కానీ, ఆ గ్రామ ప్రజలు కానీ వీళ్ళందరూ వచ్చి నేను కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మాకు తెలియకుండా ఆ గ్రామంలో నిధులు కేటాయించకుండా ఆ గ్రామ శివార్లు వస్తున్నాయి కాబట్టి ఆ శివారు కింద ఈ 50 లక్షల నిధులను ఆయన సొంత ఫామ్ హౌస్ రోడ్ వేసుకున్నాయని చూసారు. వాళ్ళు చూసి ఆ వీడియోస్ కానీ ఎవిడెన్స్ కానీ నేను అసలు వాస్తవంగా ఈ రోడ్డు ఎప్పుడు పడ్డది అంటే గత 6 నెలల కింద పడ్డది. 6 నెలల కింద శిలాఫలకం లేదు. కనీసం అక్కడ ఈ గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులు ఇక్కడ కేటాయించబడ్డా కూడా వినపడం లేదు. మేము వాస్తవంగా రాత్రి నైట్ 9 స్టార్ట్ చేసి తెల్లవారుగా రోడ్ అయిపోయింది. మేము దాన్ని ఏమనుకున్నాం అంటే వాస్తవంగా సొంత నిధులు ఆయన సొంత పైసలతో పెట్టుకున్నాడు కావచ్చు ఆయన ఫామ్ హౌస్ కోవడానికి అని మేము అనుకున్నాం. కానీ కొన్ని రోజుల తర్వాత మేము పర్సనల్ ఎంక్వైరీ చేసుకొని ఈ నేను ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ లో MGNREGS నిధులు కేంద్రం ద్వారా వచ్చినాయి. ఆ నిధులను ఉపాధి హామీ నిధులు, ఆ నిధులు ఆ గ్రామానికి కాకుండా ఈయన నిధులు మళ్లించి ఈయన స్థానికంగా కార్పొరేటర్ కాబట్టి బీజేపీ కార్పొరేటర్ కాబట్టి ఆ నిధులను ఆ రాజకీయ అండదండలతో మరియు అధికారుల అండదండలతో దాన్ని కంప్లీట్ తీసుకెళ్ళి నిధులు పట్టుకొచ్చి రాత్రే ఆ నిధులను ఆయన ఫామ్ హౌస్ వేసుకునేది. సరే, ఈ నిధులను నిజంగానే ఆయన ప్రక్కదారి పట్టించబోతే అక్కడ శిలాఫలకమో కనీసం ఒక నోటీస్ బోర్డు ఇలాంటివి ఉండాలిగా. అక్కడ ఎలాంటి ఏం లేదు. దీన్ని మన ఇప్పుడు నేను ఓపెన్ గా ఒక మాట మాట్లాడతా సార్. నేనైతే ఇప్పుడు మన ఇండియా అనేది డెవలపింగ్ నాట్ డెవలప్డ్, అభివృద్ధి చెందుతున్న దేశం. అభివృద్ధి చెందిన దేశంలో చాలా ఖాళీలలో రోడ్లు లేక మోడ్లు లేక ఇబ్బంది పడుతున్నాం. వ్యవసాయ క్షేత్రాలకు పొలాలకు పోయడానికి కూడా రోడ్లు పడుతున్నాయి. అంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో ఏ స్థాయికి వచ్చినా అర్థమవుతుంది మన పరిస్థితి. చాలా కాలం ఇప్పుడు ఆ నవనూరు గ్రామంలో శిథిలా వ్యవస్థలో స్కూల్ ఉంది. ఇప్పుడు సమ్మక్కల గదులు నెక్స్ట్ వచ్చే నెలలో 1 నెలలో సమ్మక్కల గదులు జరుగుతాయి. అక్కడ పెద్ద పండుగ జరుగుతుంది. అక్కడికి వెళ్ళడానికి కనీసం రోడ్డు లేదు. ఆ రోడ్డుకు నిర్మించాలని మా గ్రామస్తులు అంటున్నారు. సరే, ఇప్పుడు అసలు ఆ నిధులు రావడానికి మరి అసలు ఆ సర్పంచ్ కానీ ఆ వార్డు నెంబర్ కానీ ఆ బాడీ కానీ లేకపోతే ఆఫీసర్స్ కానీ ఎందుకు ఎలా సపోర్ట్ చేసి నాకు అర్థమైతలేదు. ఆ హౌస్ నెంబర్ ఇచ్చి ఎట్లా ఇచ్చారో అర్థమైతలేదు. దీన్ని 50 లక్షల నిధులు వేయాలంటే ప్రభుత్వం పెద్ద సొమ్ము, అది పెద్ద అమౌంట్. అది ఆ పెద్ద అమౌంట్ ని ఒక విదిన్ ఏమంటారు ఒక 1 డేల నిధులు ఎట్లా వస్తాయి, నిధులు ఎట్లా వస్తారు, నిధులు వచ్చిన దాన్ని అసలు ఆఫీసర్ ఎట్లా దాన్ని ఏఈ గారు కానీ డిఈ గారు కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ ఎంపీడీఓ గారు కానీ లేకపోతే స్థానికంగా ఉన్న నాయకులు కానీ దీన్ని ఎలా అసలు ఇంతవరకు ప్రశ్న చెప్పడం నేను చాలా అసలు నాకు ఈ విషయం తెలిసి నేను ప్రశ్న స్టార్ట్ చేసింది సార్. దీన్ని కంపల్సరీ ఆ నిధులను వెనక్కి తీసుకురావాలి. ఆ నిధులను ఆ గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలి. ఎవరైతే కాంట్రాక్టర్ కంపెనీ లైసెన్స్ ఏమంటారు దాన్ని రద్దు చేయాలి. రద్దు చేసి ఆ నిధులను కంప్లీట్ మళ్ళీ ఆ గ్రామానికే నిధులు కేటాయించాలి. థ్యాంక్ యూ సార్. నా కాలనీలో ₹1,00,000 నిధులు కేటాయిస్తే కూడా ఆ నిధులను ఒక పెద్ద మీరు చూడండి సార్, నేను చంద్రపురి కాలనీ చూసుకోండి, సరస్సునారు చూసుకోండి, తీలోటిపల్లి రెవెన్యూ కాలనీ చూసుకోండి, అసలు రోడ్లే కావు, మోర్లే కావు. అక్కడ ఒక సీసీ కెమెరా దాంట్లో ఒక శిలాఫలకం ఉంటే ఆ శిలాఫలకంలో కులగాని శ్రీనివాస్ ఈ రోడ్డు చేసి మోరు చేసిన ఉంటది. మీరు కావాలంటే పర్సనల్ ఎంక్వైరీ మీరు చూడండి సార్. మీరు చూస్తే అర్థమవుతుంది ఆటోమేటిక్గా. అక్కడ వేసిన సీసీ కెమెరా అక్కడ శిలాఫలకంలో కంప్లీట్ గా అక్కడ ఏముండదు, రోడ్ ఏముండదు. రోడ్ అసలు మొత్తం ఖాళీ ఉంటుంది, రోడ్ వేసినట్టు కానీ అక్కడ నిధులు మంజూరు అయినట్టు కానీ ఉంటుంది. దీన్ని కానీ ఇంత పెద్ద వ్యవస్థ జరిగితే అక్కడ మాత్రం 50 లక్షల నిధులు కేటాయిస్తారు. ఆ 50 లక్షల రోడ్ వేస్తారు.
ఆ రోడ్లో కనిపించిన వాళ్ళకి ఉండదు. ఇక దీని నిధులు దుర్వినియోగమైనట్ట కానట్ట, ఆ కాంట్రాక్టర్ నిజం చేసినట్ట, ఆఫీసర్కి ఏం చేసినట్ట, అసలు ఏ విధంగా చేస్తారు మళ్ళీ అంటున్నా. కొందరు రైతులకు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు, ఈ రోడ్డు అనేది మాకు సంబంధించిన రోడ్డు మేమే వేసుకున్నాం అంటున్నారు. గ్రామ శివారులో ఉన్న వ్యక్తులు మనకు కావాలంటే మన గ్రామాల్లో ఉన్న వాళ్ళకు రైతులకు రోడ్డు ఉండాలా లేదా? నవనూరు గ్రామాల్లో కొన్ని 1000 ఎకరాలు ఉంది, 100 ఎకరాల వ్యవసాయం జరుగుతుంది, ఒక్కరు కూడా సీసీ రోడ్ లేదు. మరి మన తెగులటపల్లి ఉండే నివసించే రైతులకి ఆ సీసీ రోడ్ పనిచేస్తే మరి ఆ గ్రామానికి మందిన వ్యక్తులకు, ఆ గ్రామాల్లో ఉన్న వ్యక్తులకు సీసీ రోడ్లు అవసరమా కాదా? మీకే అర్థం కావాలి. ఇంకోటి, ఇప్పుడు ఆ ఊర్లే చాలా వెనుక అంటే చాలా స్లమ్ ఏరియాలలో పాపం వెనుక అసలు రోడ్ లేదు, బోర్ లేదు, కనీసం వేల పొలాలు పోయింటే మట్టి రోడ్లు లేవు. ఆ మడ్డి రోడ్లకు మాకు మడ్డి రోడ్లు ఏదైనా దిక్కురా అంటే ఇక్కడ సీసీ రోడ్లు వస్తున్నాయి. ఇక దీన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలి? ఒక స్థానికంగా బీజేపీ కార్పొరేటర్ గెలిచిన తర్వాత సంత ఫామ్ హౌస్ కి సీసీ రోడ్ వచ్చింది అంటే ఎలాంటి ఆరోపణలు చేయొచ్చు, ఎలాంటి అర్థం చేసుకోవచ్చు, ఎలాంటి అవినీతి జరిగి ఉంటుంది ఈ 5 సంవత్సరాలలో మీకు అర్థం అవుతుంది సార్. దీని స్పెషల్ ఫోకస్ ఏం లేదు సార్. నా ప్రధాన డిమాండ్ ఏం లేదంటే ఆ 50 లక్షల నిధులను వెనక తీసుకురావాలి, ఆ గ్రామ అభివృద్ధికి వాడాలి, ఆ కాంట్రాక్టర్ లైసెన్స్ తీసేయాలి. ఎవరైతే ఈ ఆఫీసర్ దీని మీద ఆడిట్ చేసారో లేకపోతే ఎవరైతే మంజూరు చేసారో ఆ అధికారులందరూ సస్పెండ్ చేయాలి, వాళ్ళ విధుల నుంచి వెంటనే తొలగించాలి. ఇది నా ప్రధానమైన డిమాండ్. ఇది నేను కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, నాకు సంబంధించిన నాయకులకు, నేను అందరికీ, మా జిల్లా అధ్యక్షులకు కానీ, మా అర్బన్ అధ్యక్షులకు కానీ, మా జిల్లా మంత్రికి కానీ, మా జిల్లా సమైన ప్రభాకర్ అన్న కానీ, శేర్బాబు అన్న కానీ, మా ఇన్ఛార్జ్ మంత్రులకు కానీ ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తా. నేను దీనిలో గట్టి పోటీ చేస్తా. ఈ నిధులను వెనుకకు పట్టుకొచ్చి ఆ గ్రామ అభివృద్ధికి వచ్చే వరకు కూడా నేను ఈ ఉద్యమాన్ని అసలు ఆపాని మరొకసారి చెప్తున్నాను. ప్రభుత్వం మీరు ప్రజావాళ్ళు క్రియేట్ చేసినారు, ప్రభుత్వ అధికారుల స్పందన ఎలా ఉంది సార్? సానుకూలంగా స్పందించారు వాళ్ళు. నేను లాస్ట్ వీక్ ఇచ్చినప్పుడు సార్ మేడం లేకుండే, కలెక్టర్ మేడం లేకుండే, సార్ మన కమిషనర్ సార్ ప్రపోజ్ చేసే సార్ ఉన్నారు, సార్కి ఇచ్చాను. సార్ ఎంబడే డిఆర్డిఓ సార్ కానీ దగ్గర దానికి సంబంధించిన అధికారులు కానీ ఎంబడే ఆదేశించాడు, ఫీల్డ్ విజిట్ చేయాలని చెప్పాడు, దాన్ని రిపోర్ట్ చేయాలని చెప్పారు. దాని చాలా సీరియస్ ఉన్నారు సార్. కంపల్సరీ అది నిధులను కంపల్సరీ వెనుక తీసుకొచ్చి ఆ గ్రామ అభివృద్ధికి వాడతారని నాకు బలమైన నమ్మకం ఉన్నది. ఇప్పుడు సీసీ రోడ్ వేసిన కార్పొరేట్ అనుకున్నారు కదా, ఆ సీసీ రోడ్ వేసినటువంటి స్థలం ప్రభుత్వానిదా లేకుంటే ప్రైవేట్ వ్యక్తులుగా? ప్రైవేట్ వ్యక్తులు, ప్రభుత్వాన్ని కాదు. ఈ ఇద్దరి మధ్యలో ఆ పక్కకి ఈ పక్క వాస్తవం బుట్ట వాళ్ళది. అది బుట్ట వాళ్ళ మధ్యలో సీసీ రోడ్ సొంతంగా తీసుకుంటాను. మీరు చూస్తే అర్థమవుతుంది. ఆ సీసీ రోడ్ మొత్తం సైడ్ మొత్తం ఒక ఒర్రే ఉంటది, మా ఒర్రే అది వాస్తవం 1.5 నుంచి వెళ్ళి మాకు వచ్చే ఒర్రే అది బాగది కంప్లీట్. వర్షం వచ్చినప్పుడు వాటర్ వచ్చినప్పుడు వర్షాకాలం కంప్లీట్ నిండుంటది. అది మీరు చూస్తే అర్థమవుతుంది. అక్కడ దాని సైడ్ కానీ అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ప్రభుత్వ స్థలాలు కబ్జా అవును. ఇప్పుడు వాస్తవంగా అక్కడ కొంచెం పట్టా ల్యాండ్ ఉన్నది. ఆ పట్టా ల్యాండ్ లో కాకుండా ఆ ఒర్రకు చదువు చేసి ఒర్రకు మట్టి పోసి అక్కడ చుట్టూ కాంపౌండ్ చేసి అలా రూమ్ వేసుకుని దాని హౌస్ నెంబర్ అక్కడ బావి కూడా కంప్లీట్ పట్టా స్థలం కాకుండా కబ్జా ప్లేస్ అంటే ప్రభుత్వ భూముల ఆధీనంలో ఉన్న భూములే కట్టారు. అది చుట్టూ కాంపౌండ్ కానీ ఫామ్ హౌస్ కానీ అందులో బావి కానీ అందులో చెట్టు పెంచే మొక్కలు నాటికి ఉంటుంది. ఆ పరిస్థితి అదంతా కూడా ప్రభుత్వ భూమి, ఆయన భూమి కాదు. అది కబ్జా చేసారు. అది అంటే కొంత ప్రైవేట్ ఉండే కొంత కబ్జా చేసిన లేదు. అది కంప్లీట్ ఫామ్ హౌస్ ఆ ప్లేస్ అంతా కబ్జా భూమి అది. ఎందుకంటే మేము చిన్నప్పుడు మాకు ఆవులు ఉండేటి, బర్రెలు ఉండేటి, మేము తీసుకెళ్తాం కదా మేడానికి తీసుకెళ్తాం. మనకు కూడా చూసి వ్యవస్థ ఏంటిది, ఊరేంటిది. ఒకడ మీరు చూసొచ్చు, ఒకడ వెర్ర చిన్న ఉంటది, ఒకడ వెర్ర పెద్దగా ఉంటది. ఆ పెద్దగా ఉన్న ప్లేస్ లో చదువు చేసి ఆ ప్లేస్ లో కట్టడం అని మీరు అంటే అంత నిజం అంటే నాకు పంట ఎంత ఉంది. ఇప్పుడు కులాన్ శ్రీనివాస్కి ఎంత పట్టు ఉన్నది, ఎప్పంచెల్లో ఉన్నది, ఆ పట్ట ల్యాండ్ ఎంతవరకు సర్వే చేస్తే మన ప్రభుత్వ భూమా, ప్రైవేట్ భూమా, ఆయన భూమా మీకు అర్థమవుతుంది సార్. దానికి కంప్లీట్ గా మీరే దీని ద్వారా కంప్లీట్ చేయగలుగుతుంది. దీని మీద సర్వే మీరు గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసి ఫామ్ హౌస్ పెట్టడం కదా, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? మరి అవును. ఇప్పుడు ఆధార్ ఏంటి, ఇప్పుడు పట్ట ల్యాండ్ ఏంటి సార్? మాకు ఆల్రెడీ ఒర్రే మీకు ఆడుతుంది. రోడ్ వేసినప్పుడు కంప్లీట్ మీకే ఆధారం. మీరు చెప్పడం కాదు, నేను కంప్లీట్ చేసిన మీరు చూసారు సార్. ఆ రోడ్ వేసిన ప్లేస్ కానీ ఆ సిమెంట్ రోడ్ అటుపక్కకి ఇటుపక్క కినాలు ఉందా లేదా మీకు అర్థమైతే చూస్తే. అటుపక్కకి ఇటు ఒర్రే ప్లేస్ ఉందా లేదా, ఈయన పట్ట ఎంత ఉంది, పట్ట ల్యాండ్ ఎంత మీకు అర్థమవుతుంది సార్. అంతే. సర్వే నెంబర్ ఎంత ఉంటుంది అంటే మా పక్క సర్వే నెంబర్ ల్యాండ్ ఉంది. సర్వే నెంబర్ ఫామ్ హౌస్ పట్ట ల్యాండ్ కాదు. అది ఆయన పట్ట ల్యాండ్ వేరే ఉంది. అది నవనూరు శివర్ భూములు కదా. మా దగ్గర 90 సర్వే నెంబరు, 86 సర్వే నెంబరు, అట్లా సర్వే నెంబర్ 2-3 సర్వే నెంబర్లు ఉంటాయి. పర్టికులర్ మా డాడీ వాళ్ళకి అయితే పర్టికులర్ తెలుసు. బట్
అది దాని గురించి అయితే పూర్తి అవేర్నెస్ అయితే ఉంది. ఎక్కడెక్కడ ఏ సర్వే నెంబర్ అయితే ఇక్కడ స్టార్టింగ్ రోడ్ కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తే 116 సర్వే, 132 సర్వే నెంబర్, 71 సర్వే నెంబర్ స్టార్ట్ చేస్తే నా విలేజ్ లో ఎక్కడెక్కడ 120 సర్వే నెంబర్ ఎక్కడ ఉంది, ఎక్కడ చెరువులు ఉన్నాయి, ఎక్కడ చికెన్ బోన్లు ఉన్నాయి, ఈ పూర్తి డేటా కొంచెం నాకు అంత అవేర్నెస్ ఉంది సార్. అది కంప్లీట్ గా అది కబ్జా చేసిన భూమి, అది కబ్జా చేసిన భూమి, ఆయన పట్ట ల్యాండ్ కాదు అని గట్టిగా చెప్తున్నా సార్ నేను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.